చాలాసార్లు శ్రమలు అందరికీ వస్తాయి. అనారోగ్యం ద్వారా శ్రమ, ఆర్థిక విషయంలో శ్రమ, కుటుంబాల్లో శ్రమ, తిరుగు పొరుగు వారి ద్వారా శ్రమ, ఆఫీసుల్లో శ్రమ, ఉద్యోగాలు చేస్తున్న ఆయా స్థలాల్లో శ్రమ. మనము అనేక శ్రమలతో నలిగిపోతుండొచ్చు. కొన్ని పరిస్థితుల్లో శ్రమలు మనని ఏం చేస్తాయి అంటే కృంగదీస్తుంది, ధైర్యం లేకుండా చేస్తుంది. శ్రమ పిరికితనాన్ని పుట్టిస్తుంది, శ్రమ ఇంకా భయాన్ని పుట్టిస్తుంది, శ్రమ భయపెడుతుంది కూడా. శ్రమ భయపడుతుంది. శ్రమ దినములలో నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదు. కృంగిన ఎడల అంటే కృంగిపోవడం. యేసు ప్రభువు లేని వాళ్ళు కృంగిపోతారు. నేను ఇందాక చెప్పినవన్నీ కూడా అధైర్యము, పిరికితనము, ఇవన్నీ కూడా యేసు ప్రభువు లేకపోతే. యేసు ప్రభువులో ఉన్న వారికి దేవుని యొక్క కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక అల మన మీదికి వచ్చినప్పుడు మనము గట్టిగా కాళ్ళు కింద గట్టిగా పెట్టి గట్టిగా నిలబడినప్పుడు అది మనని ఏం చేస్తుందంటే అలా కొట్టి అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అసలు దాంట్లో ఆనందం తర్వాత మనకు తెలుస్తుంది. ఒక అలలాంటి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనం నిలబడినప్పుడు అది కొట్టి వెళ్ళిపోతుంది. అలా కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అనిపిస్తుంది, ఇంకా నవ్వుతూ మళ్ళీ సంతోషంతో ఇంకా మళ్ళా వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. శ్రమల్లో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. శ్రమల్లో చాలామంది దేవుడు లేని వాళ్ళకి భయం, దేవుని లేని వాళ్ళకి పిరికితనము, దేవుడు లేని వారికి అధైర్యం, నిరీక్షణ ఉండదు. వాళ్ళకి దేవునితో మనం ఉన్నప్పుడు దేని విషయంలో భయపడద్దు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో యేసు ప్రభుతో నీ ఉంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుతో నీ ఉంటే నీవు ధైర్యంగా నిలబడగలుగుతావు. భర్త చనిపోయి పసిపిల్లలు ఉండగా ఎంతమంది పిల్లలని పెంచుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ బ్రతుకుతున్నారు. చాలామంది స్త్రీలు దేవుడు నమ్ముకొని అడుక్కొని తినేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. మన చుట్టూ కాపుదల, మన చుట్టూ భద్రత. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యం చెప్తుంది. ప్రభులో లేని వాళ్ళకి భయం, ప్రభులో ఉన్న వారికి భయపడాల్సిన అవసరం లేదు. మనము దిక్కుమాలిన వాళ్ళం కాదు, మనము ఐశ్వర్యవంతులము, మనము రాజు పిల్లలము. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనము దేవుని కొరకు నిలబడితే చాలు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన రాజ్యమైన నీతిని వెతికితే చాలు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ప్రతి పరిస్థితిలో చాలినంత దేవుడు. హల్లెలూయా. శ్రమలో ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక శ్రమ వస్తే దేవునికి దగ్గర అవుతాం. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుడు అనేక పాఠాలు ఎరుపుతాడు. అగ్నిలో బంగారం వేస్తే, కొలిమిలో వేస్తే మెరిసిపోయినట్టుగా మనము ఆ కష్టాల ఆ కొలిమిలో మనము పడినప్పుడు మనం మెరుస్తాం. ఒక శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, భయపడద్దు. శ్రమ ద్వారా నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. దేనికి స్తోత్రం.